ఆపరేషన్ సింధూర్ విజయవంతమైన సందర్భంగా మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఉప్పల్ బీజేపీ శాఖ ఆధ్వర్యంలో తిరంగా యాత్రను నిర్వహించారు. ఈ సందర్భంగా వివేకానంద విగ్రహం నుంచి క్లాక్ టవర్ వరకు జాతీయ జెండాలతో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మల్కాజిగిరి ఎంపీ ఈటెల రాజేందర్, మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ ఈటెల రాజేందర్ మాట్లాడుతూ జాతీయ జెండాను చూడగానే ప్రతి ఒక్కరిలో దేశభక్తి, ఉద్వేగం ఉప్పొంగుతాయని అన్నారు. మహిళల సింధూరం తుడిస్తే ఏం జరుగుతుందో ఆపరేషన్ సింధూర్ నిరూపించిందన్నారు. మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ మాట్లాడుతూ ప్రధాని త్రివిధ దళాలకు పూర్తి స్వేచ్ఛనిచ్చారని అన్నారు. త్రివిధ దళాలు నిర్దేశించిన లక్ష్యాలపై దాడి చేసి పహల్గాం దాడికి ధీటుగా జవాబిచ్చాయని అన్నారు. పాకిస్తాన్ వ్యవస్థల మీద దాడి చేసి ఎట్లా కకావికలం చేసినామో దెబ్బకే పాకిస్తాన్ దిమ్మ తిరిగి కాళ్ళబేరానికి వచ్చిందో ఆ తదుపరి పరిణామాలకు భారత జాతి నరేంద్ర మోడీ గారికి మద్దతు ఇవ్వాలి, భారత సైన్యానికి స్ఫూర్తినివ్వాలని చెప్పి ప్రతి జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో తిరంగా ర్యాలీలను ఏర్పాటు చేసింది. ఆపరేషన్ సింధూర్లో పాల్గొన్నటువంటి మరి వీర జవాన్లకి అండగా ఈ దేశం ఉంది, ఈ భారతదేశ ప్రజానికం అంతా కూడా ఉన్నారు అని చాటడం కొరకు, చెప్పడం కొరకు, చూపటం కొరకే ఈనాడు ఈ రోజు ఇక్కడ తిరంగా యాత్ర మరి ప్రారంభిస్తున్నాం అన్నటువంటి విషయాన్ని తెలియజేసుకుంటూ ఒకవైపున ఆపరేషన్ సింధూర్ విజయవంతమైతే భారత జాతిని ఏకత్రాటి మీద తీసుకొచ్చి ఆ యొక్క ఉగ్రవాదులను మట్టుబెట్టేటువంటి సైన్యానికి అండగా ఉంటామని చాటడమే ఈ తిరంగా యాత్ర ఉద్దేశం అని చెప్పని తెలియజేస్తున్నాం. భారత్ మాతాకి, భారత్ మాతాకి.